హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ కరివేపాకు కారం పొడి ప్రతిరోజు తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది, అలాగే మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. ప్రతిరోజు మనము ఆహారంలో మొదటి ముద్దగా కరివేపాకు కారంతో ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది. కరివేపాకు కారం పొడికి కావలసిన పదార్థాలు చూసేద్దాము. పచ్చి కరివేపాకు 200 గ్రామ్స్, అలాగే 100 గ్రామ్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పొట్టు మినపప్పు నేను తీసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు పొట్టు మినపప్పు తీసుకున్నాను. అలాగే 15 to 20 ఎండుమిర్చి, 2 పెద్ద వెల్లుల్లి, 1 చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. ఇక్కడ కరివేపాకు నేను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని నేను తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి, అది నీడలో ఆరబెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి నువ్వులు 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా, అవి వేసుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్గా చక్కగా వేగుతాయి. అలాగే మంచి అరోమాతో కరివేపాకు కారం పొడి అనేది ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగాక మనము తీసుకున్న జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఎందుకంటే జీలకర్ర ముందే వేస్తే తొందరగా మాడిపోతుంది కదా, అందుకు చివరిలో మనం యాడ్ చేస్తున్నాము. ఈ 3 వేగాక మనము షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కావాలంటే శనగపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వేయలేదు. ఇప్పుడు 2 టీ స్పూన్ల నూనె అదే బాణల్లో యాడ్ చేసుకొని మనము ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, 15 to 20 వేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మిరపకాయలను తుంచేస్తే బెస్ట్ అండి. నేను ఇలాగే వేసాను, ఎందుకంటే చిట్లే ప్రమాదం ఉంది. అలా కదుపుతూనే ఉండాలి, లేకపోతే అవి చిట్లి మన మీద పడతాయి. కొత్తగా చేస్తున్న వాళ్ళు తుంచుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగాక శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న పచ్చి కరివేపాకుని తీసుకున్నాను. ఈ కరివేపాకు కూడా మనము నీడలో ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు ఈ కరివేపాకు కారం అనేది నిలవ ఉంటుంది. ఇలా మనం చక్కగా చేసామంటే 2-3 months కూడా ఉంటుందండి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. బాగా వేగాక తీసి మనము సపరేట్గా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా చల్లారాక ముందుగా మనము వేయించుకున్న నువ్వులు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీలో కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేస్తే బాగోదండి, అందుకే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందు ఈ గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మనము వేయించుకున్న కరివేపాకు యాడ్ చేసుకున్నాము. అలాగే మన రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే చింతపండును కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కారం పొడి చాలా హెల్దీ అండి. హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఈ పొడిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా లేకుండా కోర్సుగానే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పల్స్ యూజ్ చేస్తూ కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనము వెల్లుల్లి కూడా తీసుకున్నాం కదా, పైన తొక్కలు తీయకుండా అలాగే వేసి మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కారం పొడిని ప్రతిరోజు మనం తినే ఆహారంలో మొదటి ముద్దగా నెయ్యితో కానీ నూనెతో కానీ కలుపుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా. కరివేపాకులో బీటా కెరోటిన్ ఉండడం వల్ల మన కంటి చూపు మెరుగవుతుంది, అలా మన జుట్టుకు కూడా చాలా మంచిది. ఇలాంటి హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
ఎండు కరివేపాకు పొడి రెసిపీ డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.